హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నవడేస్ ఈ రోజుల్లో నేను క్యాబ్లోనే ఇంట్రో ఇస్తానేమో బ్లాగ్స్కి మళ్ళీ వెళ్తున్నాను. ఇవాళ యాక్చువల్గా మిలాన్ ఉన్నది సంథింగ్ ఏదో హాలిడే ఇచ్చారు వీళ్ళకి. సో డెకెత్లాన్కి వెళ్తున్నాను అనమాట, కూకట్పల్లి డెకెత్లాన్కి. అక్కడైతే జాకెట్స్ బాగుంటాయంట. సో ఒక ట్రైల్ వేద్దాము, అక్కడికి వెళ్ళి చూద్దాం అని చెప్పి వెళ్తున్నాను. పిల్లలకి నాకు కూడా జాకెట్స్ అక్కడే దొరుకుతాయంట. సో అక్కడికి వెళ్తున్నాను. చిన్న బ్లాగ్ చేద్దాం అనుకున్నా. వెజిటేబుల్ రైస్ చేశాను, అది కూడా ఇంక్లూడ్ చేస్తాను ఈ క్లిప్పింగ్ తర్వాత. అది కూడా చూడండి. జస్ట్ సింపుల్గా చేస్తాను అనమాట, ఫాస్ట్గా అయిపోతానే. హాయ్ హాయ్ చెప్పు. అబ్బా కార్లో ఉంటున్నాను. ఆర్చ్కి వెళ్తున్నావా? ఎంత టైం పడుతుందో తెలియదు, చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట. సో పిల్లలకి బాక్స్ అది ప్రిపేర్ చేసుకుని వచ్చుకున్నాను. మీరు బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే దాంపడుతో తల్లి నో ఇద్దరు
అండ్ పిచ్చి ఎండగా ఉంది. ఎవరికన్నా ఎప్పుడన్నా షాపింగ్ చేస్తూ నిద్ర వచ్చిందా? నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఎండ అదిరిపోతుంది, ఇంకో పక్క నిద్ర వస్తుంది. సరే, లోపలికి వెళ్ళాక మిమ్మల్ని మళ్ళీ మాట్లాడతాను మీతో.
కొంతవరకు నేను మీ కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను చాలా వరకు, ఎందుకంటే చాలా వర్క్లో ఉండి ప్రతిసారి నేను ఫోన్ తీసి చెక్ చేసుకునే టైం ఉండట్లేదు అనమాట. సో మీరు ఆ విషయం కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను డెఫినెట్గా నాకు టైం దొరికినప్పుడల్లా నేను రిప్లై చేస్తూ ఉంటాను. బట్ చేయలేదంటే కనుక మీరేం అనుకోవద్దు రిప్లై చేయట్లేదు అని చెప్పి. సో అదండి. ఇంకొకటి ఏంటంటే నా డెలివరీ స్టోరీ వీడియోలో ఒకళ్ళు అడిగారు, పేరు మర్చిపోయాను. సి సెక్షన్ చేసేటప్పుడు యాక్చువల్గా అనెస్థీషియా ఇస్తారనమాట. సో అనెస్థీషియా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకి నొప్పి అనేది తెలీదు ఫస్ట్ థింగ్. బట్ మనకి ఫీలింగ్ అయితే తెలుస్తుంది, ఇలా కట్ చేస్తున్నారు, ఇలా సంథింగ్ ఏదో చేస్తున్నారు కడుపులో అనేది మటుకి తెలుస్తుంది. కానీ మనం చూడడానికి లేకుండా కళ్ళకు గంతలు కట్టేస్తారనమాట. సో మనం విజిబుల్గా చూడలేము వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి, మన కళ్ళకు గంతలు కట్టేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చెస్ట్ దగ్గర నుంచి ఒక కర్టన్ లాగా వేసిస్తారు, గ్రీన్ కర్టన్ లాగా. సో మనం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూడలేము అనమాట డైరెక్ట్గా. మనం ఫిజికల్ ప్రెజెన్స్ అనేది అక్కడే ఉన్నా సరే సో మనం చూడలేం కాబట్టి మనకు అంత టెన్షన్ అనేది వేయదు. మనకి ఎలాగో అనెస్థీషియా ఇచ్చారు, మనకు నొప్పి తెలియదు కాబట్టి. ఎందుకంటే సబ్ కాన్షియస్ స్టేజ్లో ఉంటాం అనమాట ఆ టైంలో. మనం సెన్స్లో అయితే ఉంటాం, కానీ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉండదు, కొంచెం స్లో ఉంటుంది ఆ అనెస్థీషియా వల్ల. బట్ బేబీని ఒకసారి బయటకు తీసినాక మనకు చూపించి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. దాని తర్వాత మనకు తెలియకుండానే అన్కాన్షియస్ అయిపోతాం అనమాట. సో అది జనరల్గా ఏ సీ సెక్షన్ వాళ్ళకైనా సరే జరిగే ప్రొసీజర్ ఇది, నేను చెప్తున్నాను మీకు. సో ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళెవ్వరు ఏం టెన్షన్ పడడానికి లేదండి. సీ సెక్షన్ చేయించుకుంటుంటే మనం పర్సనల్గా చూస్తాం కదా, కంగారు పడమని ఏమి కంగారు ఉండదు. ఇంకా పైగా మనం ఎగ్జైటింగ్గా ఉంటాం అనమాట ఆ టైంలో. అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా లేకపోతే ఎలా ఉంటారు మనం అలా ఫేస్ చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంటాం కాబట్టి ఆ టైమ్ ఆఫ్ దీంట్లో మనం భయపడము. సో టెన్షన్ పడాల్సింది వద్దాం అనుకున్నానండి. హోప్ఫుల్లీ మీకు ఈ షార్ట్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేదైనా వీడియో రిక్వెస్ట్లు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పిల్లలు బట్టలు చూపిమన్నారు, డెఫినెట్గా నేను అది కూడా ట్రై చేస్తాను షూట్ చేయడానికి, మీకు డెఫినెట్గా పోస్ట్ చేస్తాను నేను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ షార్ట్. సో అదండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్.